బ్యాక్ లింగారెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు సిట్ దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు తెలిసాయి, దానిపైన మీరేమంటారు? మీకు పెద్దలు గారికి మిగతా ప్యానలిస్టులందరూ కూడా వీక్షకులకు నమస్కారం. ఇక్కడ ఏమైతే ఉందంటే, ఏది చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెయ్యిలో కల్తీ జరిగింది, జంతువులకు కలిసిందనే విషయము అన్ని టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో వచ్చింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారి మంత్రులు ఏం చెప్పినారు? ఇది జంతువుల నెయ్యి కలిసింది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి, అది దానిపైన సిట్ వేస్తామని చెప్పినారు. సిట్ వేసినారు. ఇప్పుడు వీళ్ళేమంటారు, ఏదో మేమే ల్యాబ్ రిపోర్ట్ తెప్పించి జంతువుల నెయ్యి కలిసినట్టు దానిపై ఆధారంగా మాట్లాడుతున్నట్టు అది కరెక్ట్ కాదు. ప్రాథమికంగా ఇప్పుడు ఒక సెన్సేషనల్ ఇష్యూ ఇది. ఇప్పుడు ఉదాహరణకు ఆ రోజు వివేకానంద రెడ్డి గారు మరి హత్య అని చెప్పలేదు, గుండెపోటుతో చనిపోయినారని చెప్పినారు. తర్వాత ఏం తెలియదు, అది హత్య అని చెల్లింది, ఎవరెవరు చేసింది కూడా తెలుసు, పేర్లు సరే ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేదు. ఇక్కడ ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు ప్రజలకు కానీ, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ, భక్తులకు కానీ క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంటే దీని జంతువులవి కలిసిందేమో అనేటువంటి విషయాలు పేపర్లో, టీవీలో వస్తున్నాయి, అది అనుమానం ఉందని చెప్పినారు. వీళ్ళు దానికి వ్యతిరేకంగా అప్పుడు మీరు కలిసిందన్నారే, ఇప్పుడు కలసలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ఏమైందంటే, సిబిఐ రిపోర్టులో 10% వేరియేషన్ ఇచ్చినారు. ఆ 10%లో ఈ చేపకు సంబంధించినవి కూడా కలిసేదానికి అవకాశం ఉందని కూడా ఇచ్చినారు. అది సరే, అదొకటి. ఇప్పుడు సిబిఐ ఏమన్నా అప్పటి చైర్మన్ కానీ, బోర్డు మెంబర్లకు కానీ, అధికారులకు కానీ, లేకపోతే ముఖ్యమంత్రికి కానీ, వీళ్ళు పునీతులు, పవిత్రులు, మరి వీళ్ళకి ఏమి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఏమి సంబంధం లేదు, ఆ బోర్డు టైంలో ఏ అక్రమాలు జరగలేదని ఏమైనా ఇచ్చిందా? ఇప్పుడు 250 కోట్ల నెయ్యి కొన్నారు, 68 లక్షల కేజీలు కొన్నారు. 5 సంవత్సరాలు కొంటే అర్థం కావాలి, ఒక నెల 2 నెలలకే రంగు, రుచి, వాసన ఏ విధంగా వచ్చేది అది అర్థం కాదా? ప్రతి నెల, ప్రతి వారము లడ్డూలో మార్పు ఉంది, దాని రుచి లేదు, వాసన లేదు, అసలు అప్పటికిప్పటికి చాలా తేడా ఉందని ఎన్ని వందల సార్లు మరి టీవీలలో, పేపర్లు వచ్చింది. దానిపైన ఎందుకు చర్య తీసుకోలేరు? 17 ట్యాంకులు బోలే బాబా డైరీకి సంబంధించిన 17 ట్యాంకులు రిజెక్ట్ చేస్తాం. అక్కడ ఆఫీసర్లో రిజెక్ట్ చేస్తే కంపెనీ బ్లాక్ లిస్ట్ పెట్టాలి కదా, మళ్ళీ అదే కంపెనీకే ఆర్డర్ ఇచ్చినారు. తర్వాత ఏమైంది, ఇప్పుడు సిబిఐలు బోలే బాబా డైరీకి పోతే అసలు ఆ పాల ఉత్పత్తి లేదు, పాల కొనుగోలు లేదు, నెయ్యి తయారే లేదు. అసలు వాళ్ళెక్కడ మలేషియా కంపెనీ దగ్గర పామాయిల్ తెప్పించి కల్తీ చేసి చేస్తారని చెప్పి నిర్ధారణ అయింది. అట్లా ఏఆర్ డైరీలో కూడా ఆ విధంగా జరిగింది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, కల్తీ జరిగిందా, కెమికల్స్ ఉన్నాయంటారంటే, ఇప్పుడు సీగోలు ఏమిచ్చినారు, రంగు కోసం బీటా కెరోటిన్, వాసన కోసం ఎస్టిక్ ఈస్టరు, నెయ్యి కల్పించేలా సింథటిక్ ఫ్లేవరు. నేను కొట్టేదా ఈ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదు, తెలుగుదేశం పార్టీ కాదు. ఇది ఇచ్చింది సిబిఐ రిపోర్ట్లో, ఇవన్నీ కలిపి నెయ్యి తయారు చేశారని చెప్పినారు. సిబిఐ రిపోర్ట్లో ఎక్కడే కానీ ఈ నెయ్యిలో పాలు ఉన్నాయని చెప్పి ఎక్కడికి, అరే నెయ్యిలో పాలు లేకుండా నెయ్యి ఎట్లా ఉంటుందండి? ఏమి ఈ మనుషులు లేని దేశం ఉంటుంది కానీ, అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ లాంటి దేశం ఉంటుంది కానీ, అరే పాలు లేకుండా డైరీలు ఏంది, పాలు లేకుండా నెయ్యి ఏంది, కెమికల్స్ ఏంది, ఇంతకంటే ఏం కావాలా? ఇక్కడ ఇదేదో వ్యాపారం కాదు, ప్రైవేట్ వ్యాపారమై ఏదో 10% 5% కల్తీ జరిగిందిలే, తినేదాంతో ఏదో తేడా వస్తుందిలే, ఆరోగ్యమైన కొంచెం చెడిపోతాదిలే. ఇక్కడ ఇది ఆధ్యాత్మిక క్షేత్రము. ఇది ఎప్పుడు కూడా హిందూ మతం అనేది పూర్తిగా
అది శాకాహారానికి సంబంధించినటువంటి మరి మతము. అందులో పాల్గొనేటువంటి వాళ్ళు కానీ ప్రముఖులు కానీ ఎవరు కానీ పూర్తి శుద్ధ శాకాహారం మాత్రమే తింటారు. భక్తులు అంతకంటే పవిత్రంగా శుద్ధ శాకాహారమే తింటారు. ఒక చుక్క జంతు కొవ్వు చాలదా? ఒక చుక్క చాపకు సంబంధించినటువంటి చాలదా? కల్తీ జరిగేదానికి, భక్తుల మనోభావాలు దెబ్బతినేదానికి, అక్కడ ఆదాయం పడిపోయేదానికి, ఆసుపత్రిలో స్కూల్లో దేవాలయాల నిర్వహణకు డబ్బు లేక మూతపడేదానికి అది చాలదా అని చెప్తాను. 250 కోట్లు జరిగింది. 250 కోట్ల కుంభకోణం జరిగింది. ఆ 250 కోట్ల కంటే కూడా ఇది చాలా విషయం. ఇది పవిత్రత కానీ, మనోభావాలు కానీ, విశ్వాసాలు కానీ, ఆ దేవునికి వచ్చేటువంటి దగ్గరకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోవడం కానీ, ఆ ఉండిలో వేసే కానుకలు కానీ, దేవునికి మరి విరాళంగా ఇచ్చే కోట్లాది రూపాయల సంబంధించినటువంటి ఆదాయం కానీ, సంస్థల నిర్వహణ కానీ ఒకటి కాదు. ఇది టీటీడీ అంటే మొత్తం వాటికన్ సిటీ తర్వాత రెండోది కదా అది. హలో చెప్పండి హలో సారీ. ఈ విధంగా జరిగింది. ఇప్పుడు నేషనల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ సర్టిఫికెట్ ఇచ్చింది నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి. మరి ఎందుకు చర్య తీసుకోలేదండి? ఇప్పుడు కేజీకి 25 రూపాయలు చింతప్పన్న బోలేబాబా నుంచి డబ్బులు తీసుకున్నాడు, అతని అకౌంట్లో 5 కోట్ల చిల్లర ఉందని చెప్పి సిబిఐ నిర్ధారించింది. చిన్నప్పతో అప్పలతో అయ్యే పని అండి ఇది. అప్పలతో అవుతుందే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం నిబంధనలు పెట్టినారు? 250 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉండాలా, రోజు 40 లక్షల లీటర్లు పాలు సరఫరా చేయాలని చెప్పి నిబంధనలు పెట్టినారు. ఎందుకు చేశారని చెప్పండి. ఆ నిబంధనల ప్రకారం అయితే విజయ డైరీనో లేకపోతే కర్ణాటక డైరీనో ఇంకొక డైరీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డైరీలు వాళ్ళకు టెండర్ వస్తుంది, వాళ్ళు కరెక్ట్గా సరఫరా చేస్తారు. అయితే వాళ్ళు లంచాలి. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ డైరీలు సహకార డైరీల ద్వారా కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కానీ వాళ్ళు లంచాలు ఇయ్యరు. ఇచ్చిన ఏదో పదోపాతిగా ఏదో ఇస్తారు. ఆ లంచాలు ఇవ్వాలంటే బోగస్ కంపెనీలు రంగంలోకి దించాలా? బోగస్ కంపెనీలు కావాలంటే ఈ 200 కోట్లు టర్న్ ఓవర్ కుదరదు, 40,000 లీటర్లు పాల సరఫరా కుదరదు. కాబట్టి అవి ఎత్తి పారేసి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మొత్తం వాళ్ళతో బేరాలు పెట్టుకొని రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు ఇచ్చే భోలేబాబా కంపెనీకి అవన్నీ సరఫరా చేస్తారు. మరి ఇవన్నీ కాదా? ఇవన్నీ జరగలేదంటారా? దీనికి చంద్రబాబు నాయుడు గారు కారణం అంటారా? ఈ రోజు కూడా 10% మరి జంతువులకు సంబంధించినటువంటిది ఉండతరించినారు ఒక చుక్కదారులు. ఇంకోటి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆవుకు లోయర్ ఫీడింగ్ ఉన్నా లేదా ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా ఇట్లా కుమ్మని కూడా వస్తుంటారని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆవే లేదే స్వామి, డైరీనే లేదు, పాలు లేవు, కల్తీ కాదు ఇది. చాలా మంది ఏమనుకుంటారు కల్తీ అంటారు. కల్తీ అంటే ఎట్లుంటుంది? ఒరిజినల్ పదార్థం 70% ఉంటుంది, 30%, 20%, 10% వేరేది ఉంటుంది. ఇక్కడ అది కాదు కదా, అసలు నెయ్యే కాదు కదా, పాలే లేవు కదా. అది ఆలోచన చేయాలా? అదే చేయకుండా మేము చర్యలు తీసుకున్నాము. ఏం చర్య తీసుకున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి పోతే అన్ని నిబంధనలు కాబట్టి రిజిస్టర్లో సంతకాలు చేయాలా? ఏమయ్యా సంతకం చేస్తానికి ఏమి అంటే వెంకటేశ్వర స్వామి పేరు ప్రిస్టేజా? వెంకటేశ్వర స్వామి పేరు నీకేం ప్రిస్టేజ్ చెప్పేది? నువ్వు సంతకం లేదంటే పోవాకు, ఇచ్చిపెట్టి మారి. సరే, బ్రహ్మోత్సవాలకు భార్య భర్త కలిసి పోతారు కదా, అది హిందూ సాంప్రదాయం కదా. మరి ఆయన పోతాడు, ఆయన భార్య పోదు. ఆమె వైవి సుబ్బారెడ్డి గారి సత్యమని ఆమె పెద్ద ఆమె, ఆయన జగన్ నాయకాన్ని ఆడ స్లోగన్స్ ఇస్తుంది, దేవరంలో స్లోగన్స్ ఇస్తుంది. తర్వాత అన్ని మతస్థులు అక్కడ ఉద్యోగులుగా ఉంటారు, వాళ్ళు మార్చమని చెప్పినారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సిఎస్గా ఉండేటప్పుడు వాళ్ళందరూ మార్చాలని చెప్తే ఆయనే మార్చి మారిస్తాడు. అయ్యా ఇది ధార్మిక సంస్థ, హిందూ సంస్థ, ఇందులో వేరే మతస్థులు ఉంటారు, వాళ్ళు కాకుండా వేరే చోట పని చేయించుకోవచ్చు, ఇది మార్చమని చెప్తే వాళ్ళని మార్చమని సిఎస్ సుబ్రహ్మణ్యం గారే మార్చి ఈ ఆటో అక్కడ తెనాల దగ్గర ఆర్డీఓ స్థాయి ఉన్నటువంటి పోస్టులు ఆయన వేశారు. ఇంతకంటే దుర్మార్గం ఏమిటి? ఇది టీటీడీని ఉద్ధరించే పని.
ఇదే భక్తుల మనోభావాలను కాపాడే పని. కానీ అర్థం చేసుకోవాలా. ఊరికే గట్టి కాకలేస్తా అంటే అబద్ధం నిజమైతుందిలే, ఇదంతా తప్పంతా టీడీపీ ప్రభుత్వము అనుకుంటారులే. ఎట్లయితే ఒక 10 మంటలు అక్కడ బస్సు కాలిపోయింది. అక్కడ కళ్ళు దగ్గర బస్సు కాలిపోతానే ముఖ్యమంత్రికి మందికి తెలుస్తుందా? స్టేట్మెంట్ ఇస్తారు. అప్పటికుండేటువంటి పరిస్థితిని బట్టి, మీడియా రిపోర్ట్ల బట్టి, అప్పటికుండే ప్రాథమిక ఆధారాన్ని బట్టి స్టేట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత అది వేరే విధంగా మారిపోతుంది. అంత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు జంతుకోవు కలిసిందన్నాడు. ఇంత ఆగితం చేస్తే ఎట్లా? ఇప్పుడు కూడా 10% ఉందేమో, ఉందని అనుమానం సిబిఐ కూడా చెప్తా ఉంది కదా. ఈ విధంగా మీరు మీకు పశ్చాత్తాపం లేదు, మీకు మిమ్మల్ని సంస్కరించుకునేటువంటి గుణం లేదు, మీకు మీరు స్వయం సమీక్ష చేసుకునేటువంటి గుణం లేదు, ఎవరైనా చెప్తే గుణం లేదు. ఈ రాష్ట్రం ఈ విధంగా పోవాల్సిందే, మీరు ప్రతిపక్షంగా ఉండాలన్నారని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన వెంకటరెడ్డి గారు చెప్తారు, జల ఎగ్జామ్ గురించి మాట్లాడారంటే 43,000 కోట్ల ఛార్జ్ షీట్ లో జల యజ్ఞం లేదు. అది నాకు అర్థం కాదా? ఆ గడువులో భూముల విషయమే ఉండేది. 43,000 జల యజ్ఞం కుంభకోణానికి సంబంధించి సిబిఐ రిపోర్టు, సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది ఒక 43 కోట్లు 50,000 కోట్లు ఉండేది. అదే ఆయనకు అర్థం కాదా? నువ్వు తప్పించుకునే ఎవరైనా అర్థం కాదా ఆయనకు? కాబట్టి ఇది ఏదైనా కూడా పరిపాలన చేసే వాళ్లకు ప్రాథమికంగా ఉండేదాన్ని బట్టి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. దాని తర్వాత డీటెయిల్ విచారణ జరిగిన తర్వాత దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళందరూ ఉద్యోగులు, వీళ్ళపైన చర్యలు ఉన్నాయి, మరి ఇది చిన్నప్పలతో అయ్యే పనేనా? చిన్నప్పతో రప్పతో పెద్దప్పలతో రాముడితో రంగడితో అయ్యే పనేనా ఇది? మరి ఇన్నిసార్లు బయటపడిన తర్వాత మరి టీటీడీ బోర్డు మీ చేతిలో ఉంది కదా, మన జగన్మోహన్ రెడ్డి గారి బంధువే కదా ఆయన, మరి చర్యలు తీసుకున్నారా? దానికి చెప్పరు. కాబట్టి ఇప్పటికైనా కూడా టీటీడీ ఎంతో గౌరవంగా పద్ధతిలో జరుగుతుంది. దాన్ని జరగనియండి. ఎందుకు ఊరికే లేకపోని చెప్పి భ్రష్టు పట్టిస్తారు?